హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేను తోటకూర పకోడీ చేశాను. సో ఎలా చేశానో కూడా చూడండి. అలానే జాగ్రఫీ నోట్ షేర్ చేశాను. సో లెట్స్ సీ. నాది సేమ్ డైలీ టైం టేబులే. మహా అంటే ఒక 15-20 మినిట్స్ అటు ఇటు అవుతుంది. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా జాగ్రఫీ ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్తో ఆ డే అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు మిగతాయి కూడా చదవగలుగుతాం అనిపిస్తుంది. అందుకని నాకు జాగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నేను జాగ్రఫీతోనే స్టార్ట్ చేస్తాను ఎక్కువ, ఇంకా తర్వాత హిస్టరీ, ఎకనామీ. అండ్ నెక్స్ట్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. 10 క్రాస్ అయింది. 1 అవర్ చదువుకున్నాను. అండ్ 11కి నేను డైలీ కర్రీ ప్రిపేర్ చేస్తాను కదా. సో ఈరోజు వచ్చేసి తోటకూర వండుతున్నాను. తోటకూరలో ఏంటంటే మనము ప్లెయిన్గా ఉండొచ్చు, కానీ శనగపప్పు ముందు నానబెట్టుకొని వండితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి శనగపప్పు వేయకపోతే ఒకసారి వేసి ట్రై చేసి చూడండి. యాక్చువల్గా నేను పెసరపప్పు వేద్దాం అనుకున్నా, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు వేస్తాను. సో ఉప్పు కారం వేసుకొని మంచి ఫ్రై అయ్యాక కొంతమంది అల్లం పేస్ట్ వేయరు తోటకూరలో, బట్ నేను ఒక్కొక్కసారి వేస్తాను టేస్ట్ కోసం. బాగానే ఉంటుంది. కొంచెం మగ్గాక ఈలోపు ఇవి ఉప్పు నీటిలో కొద్దిసేపు నానాలి కదా. నానాక ఇంకా మిక్స్ చేస్తానన్నమాట. ఇందులో చెప్పాను కదా అల్లం పేస్ట్. అండ్ ఇప్పుడు తోటకూర ఒక 5 మినిట్స్ నానబెడతాను కదా, ఇంకా నానబెట్టింది వేస్తాను. ఎందుకంటే ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు తోటకూర వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గాక అప్పుడు మళ్ళీ కలుపుతాను. ఈ కూర ఆకుకూరలు వేయగానే గిన్నె నిండా ఉన్నాయి, పట్టదేమో అనిపిస్తుంది గిన్నెలో, కానీ అవుతే మాత్రం లాస్ట్ కొంచెమే అవుతుంది. ఈ శనగపప్పు అనేది కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట వరకు నానితే మంచి మెత్తగా అవుతాయి. ఇంకా మగ్గాక ఒక్కసారి మంచిగా ఉంటాయి అన్నమాట. మరీ మెత్తగా కాదు, లైట్గా. అండ్ ఈలోపు కొంతమంది తోటకూరలో ఉట్టి పచ్చిమిర్చి నంచుకొని తింటారు. బట్ నాకేంటంటే తోటకూరలో అప్పడాలు, వడియాలు అండ్ పకోడీ లాంటివి మంచిగా అనిపిస్తాయి. సో తోటకూర కూడా ఉంటుంది కదా, సో తోటకూర పకోడీ చేద్దామని ఆనియన్స్ కట్ చేసుకొని శనగపిండి వేసి కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం వేసి నేను మళ్ళీ వాటర్ యాడ్ చేయను. డైరెక్ట్ ఆనియన్స్లో వాటర్ వచ్చేస్తుంది కదా, అది సరిపోతుంది. మరీ సరిపోదంటే లైట్గా ఒక 2-3 టీ స్పూన్స్ అంత వాటర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే కరెక్ట్గా తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం పకోడీలు చేసేటప్పుడు అవి మంచిగా బొంగాలంటే కొంచెం హీట్ ఆయిల్ అనేది ఒక చెంచా అంత వేస్తే మంచిగా అవుతుంది. ఇదిగోండి తోటకూర, పుదీనా 2 కలిపేసి ఇక మిక్స్ చేస్తే మంచి పకోడీ పేస్ట్ రెడీ అవుతుంది. ఇక అది రెడీ అయినాక ఒక బాండీ పెట్టి మంచిగా నూనె పోసి వేడివేడిగా, ఫస్ట్ నూనె వేడేందు లేయడానికి తెలవడానికి చిన్నగా టెస్ట్ చేస్తాం కదా, చిన్నది అట్లా వేసి అది అయినాక ఇంకా పెద్ద వేసి చేసేసుడే అన్నమాట పకోడీలు. ఈ చాలా రోజులు అవుతుంది మేము పకోడీలు చేసుకోలేక, సో ట్రై చేస్తున్నా. ఇంతలో ఇంకా అది కలుపుకొని పక్కా పెట్టినాక కూర కూడా రెడీ అయిపోయింది. సో ఇది దించాక ఇంకా అది పెట్టి రెడీ చేస్తాను. తోటకూర ఫ్రై కూడా బాగుంటుంది, నేను మరీ ఫ్రైలా చేయలేదు. సో ఇంకా దించేసాక ఇంకా ఈ పకోడీ చేయడం స్టార్ట్ చేస్తున్నా. తోటకూర లైట్గా ఆకులు ఇందాక కలిపేసాను కదా, అంతే సింపుల్. ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవడమే, ఇంకా అయ్యాక మొత్తం కలిపి కుమ్మేయడమే అన్నమాట. నేనేంటంటే ఒక్కొక్కసారి స్పూన్తో వేస్తాను. పకోడీలు ఈజీగానే వస్తాయి, ఎందుకంటే పకోడీలకంటూ ప్రత్యేకంగా ఏం షేప్ ఉండదు కదా, స్పూన్ అయితే ఈజీగా అవుతుందని. సో ఇలా చేస్తాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా కథం అయిపోతుంది, సినిమా స్టార్ట్ చేసుడే. అండ్ పకోడీలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా చదువులోకి వెళ్ళిపోదామా. అండ్ ఈరోజు నేను రాసుకున్న నోట్స్ వచ్చేసి రివర్స్ గురించి అనమాట. రివర్స్ అంటే నదులు, వాటి ఉపనదుల గురించి. ఈ గోదావరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ పుట్టింది అంటే త్రయంబకేశ్వర్. అండ్ దీని యొక్క కొలత లెంత్ ఎంత అంటే 1465 కిలోమీటర్స్. అదే మన తెలంగాణలో అయితే 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్లో ఇది విస్తరించి ఉందన్నమాట గోదావరి నది. అండ్ దీని యొక్క ఉపనదులు ట్రిబ్యూటరీస్ ఏంటంటే మంజీరా, ప్రాణహిత, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి. అండ్ ముఖ్యంగా వీటిలో ప్రాణహిత అనేది గోదావరి ఉపనదుల్లో చాలా పెద్దదన్నమాట ఇది. అలానే ఇక్కడ పవర్ కూడా జనరేట్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ అనేది ఎక్కడ అంటే మహాబలేశ్వరం దీని యొక్క పుట్టుక స్థానం. అలానే దీని యొక్క ఉపనదులు ట్రిబ్యూటరీస్ ఏంటంటే మూసి, తుంగభద్ర, కొయానా, వైర, భీమా ఇవే అన్నమాట ఈ కృష్ణా నది యొక్క ఉపనదులు. అలానే మూడోది వచ్చేసి మంజీరా. ఇదేంటి బాలఘాట్ హిల్స్ మహారాష్ట్రలో స్టార్ట్ అయింది ఈ రివర్ అనేది. దీని యొక్క ఉపనదులు ఏంటంటే టేర్నా, తాజ్వారా, గరణి అనేవి దీని ఉపనదులు. అలానే మనం ఇంకా ఈ ప్రాణహిత నది ఎక్కడి నుంచి మొదలైందంటే సాత్పురా హిల్స్ నుంచి మొదలైంది. ఎక్కడ అది మధ్యప్రదేశ్, నేను షార్ట్కట్లో ఎంపీ అని రాశాను. దీని యొక్క ఉపనదులు ఏంటంటే వార్దా అన్నమాట. ఈ వార్దా అనేది ఎక్కువ మనం వింటాము. ఇవే అండి వీటి యొక్క ట్రిబ్యూటరీస్ ఉపనదులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గోదావరి నది. ఎప్పుడు మనము ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఒక నది అనేది ఉంటుంది కదా. అలానే ఈ గోదావరి నది మనకి తెలంగాణలో ఎక్కడెక్కడ కలుస్తుంది అంటే శ్రీ సంగమేశ్వర టెంపుల్, అది ఎక్కడ కందకుర్తి నిజామాబాద్లో ఈ టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా ఈ గోదావరి నది ప్రవహిస్తుంది. అండ్ సరస్వతీదేవి టెంపుల్ బాసర నిర్మల్ దగ్గర కూడా ఇదే గోదావరి నది. ఇవేంటంటే రివర్ సైడ్లో ఉన్న టెంపుల్స్ అన్నమాట. గోదావరి నది పక్కన ఉన్న టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, యమధర్మరాజు టెంపుల్ ఎట్ ధర్మపురి జగిత్యాల, అండ్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇది ఎక్కడ మంచిర్యాలలో. నెక్స్ట్ సీతారామచంద్ర స్వామి టెంపుల్ భద్రాచలంలో. గోదావరి అంటే చాలా ఫేమస్ కదా. ఇలానే గోదావరి నదికి పుష్కరాలు కూడా జరుగుతాయి. అప్పుడు భద్రాచలంలో అయితే ఎక్కువగా వస్తారు జనాలు. అండ్ ముక్తేశ్వర టెంపుల్ ఇది ఎక్కడ అంటే జయశంకర్ భూపాలపల్లిలో ఉంది. అలానే గౌతమేశ్వర టెంపుల్ ఇది కూడా పెద్దపల్లి దగ్గర ఉంటుంది. ఇక్కడ కూడా గోదావరి నది టెంపుల్కి పక్కన ప్రవహిస్తూ ఉంటుంది. స్వామి టెంపుల్ ఇది ఎక్కడ ఉంది, మంచిర్యాలలో ఉంది. అండ్ కోటిలింగాలు టెంపుల్ జగిత్యాల, కేదారేశ్వర టెంపుల్ నందిపేట, అలానే వెంకటేశ్వర టెంపుల్ అండ్ వీరభద్రస్వామి టెంపుల్. ఈరోజు ఇన్ఫర్మేషన్లో నేను G4 కంట్రీస్ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అనేసి రాశాను. G4 కంట్రీస్ వచ్చేసి జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఇండియా. అండ్ G5 కంట్రీస్ వచ్చేసి బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో. అలానే G7 కంట్రీస్ వచ్చేసి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఈరోజుకి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మార్నింగ్ నుంచి అండ్ చాలా ప్రిపేర్ చేశాను కానీ అన్నీ షేర్ చేయలేను కదా. సో నాకు తోచిన కొన్ని మాత్రం నేను షేర్ చేస్తున్నాను. మేబీ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చని. సో దిస్ ఈస్ ఫర్ టుడే. అండ్ మొత్తం అయ్యాక ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది. సో ఇంకా లంచ్ టైం అయింది కదా. లంచ్ చేశాక ఇంకా మళ్ళీ ఎకనామీ ప్లస్ మామూలుగా బిట్స్ ఉంటాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా అప్పుడప్పుడు చదవండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ కింద కనిపిస్తున్న బెల్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.